అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ శృతి లైఫ్ స్టైల్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మీకు బీరకాయ పప్పు రెసిపీ చెప్పబోతున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకొని, పచ్చిమిర్చి వేసుకొని, ఉల్లిపాయలు వేసుకోండి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు బాగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. అలా అయితే బాగా వేగుతాయి, గోల్డెన్ కలర్ బాగా వస్తుంది. తర్వాత కరివేపాకు వేసుకోండి. కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, అప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక అర కేజీ బీరకాయలు తీసుకున్నాను. నేను అర కేజీ బీరకాయలని సన్నగా తరిగి తీసుకున్నాను. అర కేజీ బీరకాయలని కర్రీలో వేసుకోండి, కట్ చేసిన సన్నపు ముక్కల్ని. అలా బాగా వేయించుకోండి బీరకాయ ముక్కల్ని. బీరకాయ ముక్కలు ఎంత బాగా ఉడికితే అంత బాగా టేస్ట్ వస్తుంది. 70% ఉడికే వరకు ఉడికించుకోండి. ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బీరకాయలు ఉడికేటప్పుడు వేసుకుంటే ఏంటంటే బీరకాయతో సహా ఉడకడంతో టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని చెప్పి బీరకాయలు ఉడికేటప్పుడు వేసుకోమని చెప్పాను. మీకు అలా నచ్చకుంటే తాలింపులోనే వేసుకోవచ్చు. తాలింపులో ఇది వేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ వేసుకోండి. ఇలా బీరకాయ పప్పులు వేసుకున్నా కానీ ఇంగువ తాలింపులోనే వేసుకోండి. తర్వాత మనం ఒక అరగంట ముందే పప్పు నానబెట్టుకొని ఉంచుకోవాలి కర్రీ కోసము. నానబెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకోండి. పప్పు నానబెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది, ప్లస్ తొందరగా ఉడుకుతుంది మనకు. ఈ కర్రీ మనం ఓన్లీ పచ్చిమిర్చితో మాత్రమే వండుకుంటున్నాము, కారం వేయట్లేదు. ఎందుకంటే పచ్చిమిర్చి టేస్టే చాలా బాగుంటుంది. అందుకే ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే తీసుకోండి కర్రీకి కారం సరిపడా. ఇలా బీరకాయ 70% ఉడికిన తర్వాత నానబెట్టుకున్న పప్పు వేసుకోండి. వేసుకున్న తర్వాత పప్పు బాగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకొని ధనియాల పొడి వేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర ఆకు ఉంటే కొత్తిమీర ఆకు కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత అంతే, కర్రీ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రెసిపీ నచ్చితే మీకు ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బీరకాయ పప్పు రెసిపీ చాలా బాగుంటుంది ఇలా పచ్చిమిర్చితో చేసుకుంటే. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు షేర్ చేయండి కమెంట్ బాక్స్ ద్వారా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మీకు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి రెగ్యులర్గా. ఇలాంటి మరెన్నో రెసిపీస్తో మీ ముందరికి వస్తాను. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. మరెన్నో వంటలు చేయడానికి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మరెన్నో కొత్త వంటకాలతో మీ ముందరికి వస్తాను. నన్ను ఇలాగే ఆదరిస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. అంతే, కర్రీ రెడీ, బీరకాయ పప్పు కర్రీ. Thanks for watching. Please like, share and subscribe to our channel. Thank you.